మనము డిగ్రీ బేస్ మీద పాలినామియల్స్ డిఫరెన్షియేట్ చేసాం కదా, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్. ఆ లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్, క్యూబిక్ అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మీరు జస్ట్ మీ రఫ్ నోట్స్ అయినా ఉంటే తీసుకొని అందులో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యూ కెన్ టేక్ అవుట్ యువర్ గ్రాఫ్స్ అండ్ దెన్ వర్క్అవుట్ ఆన్ ఇట్. ఓకే, లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అనేది ఏంటి? డిగ్రీ 1 అవుతుంది ఆ పాలినామియల్ కి డిగ్రీ. దెన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బిగా ఉంటుంది. దీని గ్రాఫ్స్ వచ్చి it represents a straight line. It represents a straight line. ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అవుతుందో this will be the root of the polynomial, root or zero of the polynomial. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర మీట్ అయింది. this will be the root of the linear polynomial. Suppose ఇలా మీట్ అయింది, this will be the root. ఎక్స్ యాక్సిస్ ని ఈ స్ట్రైట్ లైన్ ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ ఉంటుంది చూడండి, దట్ విల్ బి ద రూట్ ఆర్ జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్, స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఎక్స్ యాక్సిస్ ని, దట్ విల్ బి ద రూట్ ఆర్ ద జీరో ఆఫ్ ద polynomial. Okay nana, next comes the quadratic polynomial. Quadratic polynomial యొక్క డిగ్రీ ఎలా ఉంటుంది? 2. Quadratic polynomial, a polynomial which has degree 2. దీని జనరల్ ఫామ్ ఏంటి? ax square plus bx plus c. ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్పాను, ఇది ax, ఇది జనరల్ ఫామ్ కనుక క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలి అంటే ద బేసిక్ కండిషన్ ఇట్ షుడ్ ఫాలో ఇస్ a should not be 0. Here also a should not be 0. ఓకే, ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఇట్ రిప్రజెంట్స్ అ యూ షేప్డ్ కర్వ్. యూ షేప్డ్ కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ కర్వ్ ఇస్ కాల్డ్ అ పారాబోలా. దిస్ కర్వ్ ఇస్ కాల్డ్ యాజ్ అ పారాబోలా. పారాబోలా కర్వ్ లాగా ఇలా యూ షేప్డ్ కర్వ్ అనేది మనకి వస్తుంది. క్యూబిక్ పాలినామియల్, వెన్ కమ్స్ టు అ క్యూబిక్ పాలినామియల్, మనం ఒక్కొక్క పాలినామియల్ డీప్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రాఫ్స్ అనేవి ఎలా వస్తాయో డిస్కస్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వీ కెన్ డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే ఎంతమ్మా? డిగ్రీ 3. డిగ్రీ 3 కాబట్టి దిస్ విల్ హ్యావ్ 2 రూట్స్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఎక్స్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? ఇక్కడ ఈ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ ఇవి రూట్స్ అవుతాయి, ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. వేర్ ద parabola intersect the x-axis, those points are called the roots or the zeros of the polynomial. When coming to the cubic polynomial, degree 3 kabatti deeniki we'll get how many roots? 3 roots. Ante మనం ఏ కర్వ్ అయితే గీస్తే ఆ కర్వ్ దగ్గర 3 times x ని ఇంటర్సెక్ట్ చేయాలి. ఓకే, this will be of the form, జనరల్ ఫామ్ ఏమవుతుంది? ax cube plus bx square plus cx plus d. General condition ఏంటమ్మా ఇది? a is not equal to 0. When we draw graph for this, a cubic polynomial will be of the form ఇలా 3 times టచ్ అయ్యింది చూడండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ, ఇక్కడ. గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది, ఆర్ సింప్లీ వీ కెన్ డ్రా లైక్ దిస్. ఓకే, 3 times టచ్ అవుతుంది అనమాట. Those 3 will be the 3 points will be the roots of the polynomial. Cubic polynomial యొక్క roots or the zeros of the polynomial. First మనం linear polynomial గురించి డిస్కస్ చేద్దాం. Graphical representation of
linear polynomial. Suppose I am taking y is equal to 2x plus 3. 2x plus 3 అనే ఒక లీనియర్ పాలినామియల్. దీని డిగ్రీ 1 కాబట్టి దిస్ ఈజ్ అ లీనియర్ పాలినామియల్. మనం దీనికి గ్రాఫ్ గీయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా టేబుల్. ఇక్కడ x y ఇక్కడ కోఆర్డినేట్స్ రాస్తాం. ఆ కోఆర్డినేట్ సిస్టమ్ లో రాయాలి కదా, కార్టీషియన్ ఫార్మ్ లో రాయాలి x, y. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద x కోఆర్డినేట్ అండ్ దెన్ ద y కోఆర్డినేట్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 0 తీసుకుందాం. x ప్లేస్ లో 0 తీసుకుంటే ఎంత అవుతుంది? 2 into 0 y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? x ప్లేస్ లో మనం ఎంత తీసుకున్నాం? 0. 2 into 0 plus 3. 2 into 0 అంటే ఎంత? 0 plus 3. y is equal to 3. y ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ -1 ఇటువైపు 1 ఇటువైపు రాసుకుందాం. ఓకే, మనం x is equal to 1 తీసుకుందాం. y is equal to 2 into 1 plus 3. 2 plus 3 is equal to 5. Okay, x is equal to -1. x is equal to -1 చేసినట్లయితే y is equal to 2 into -1 plus 3. 2 into -1 అంటే -2 plus 3 is 1. ఓకే, ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడ -2. ఓకే, మనం ఇప్పుడు x is equal to 2 తీసుకొని చేద్దాం. x is equal to 2, y is equal to 2x plus 3 కదా. 2x plus 3 లో x ప్లేస్ లో 2 పెట్టుకోవాలి. 2 into 2 plus 3. y is equal to 4 plus 3. y is equal to 7. ఎంత వచ్చిందమ్మా? 7 వచ్చింది. నెక్స్ట్ x is equal to ఎంత తీసుకోవాలి మనం? -2 తీసుకోవాలి. x is equal to -2. -2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y is equal to 2 into -2 plus 3. y is equal to -4 plus 3. -4 plus 3 -1. ఓకే, ఇదంతా మీరు రఫ్ వర్క్ లో చేసుకోండి. మేడం చెప్పు చందన. మేడం అది గ్రాఫ్ లో ట్రై చేయాలా మేడం? ఇది ఓన్లీ క్లాస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దరిగాను. ఓకే ఓకేనా? ఓకే మేడం. అమ్మ ఇది కార్టీషియన్ సిస్టమ్ అంటే కోఆర్డినేట్ సిస్టమ్ లో రాసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ x కోఆర్డినేట్ రాసుకోవాలి. -2 -1 -1 1. ఇది 0 3 1 5. Okay, 2 7. Okay Nana, first we'll draw the graph. It is 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 and -5. Here 1 2 3 4 5 6 and 7. -1 -2 -3 -4 -5 -6. Okay, first 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0 to 3 అంటే x కోఆర్డినేట్ లో 0. ఇది x యాక్సిస్ కదమ్మా. దిస్ రిప్రజెంట్ ద x యాక్సిస్. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ 0 ఆన్ ద x యాక్సిస్. 0 నుంచి 3. y కోఆర్డినేట్ 3. దిస్ విల్ బి ద పాయింట్ 0, 3. ఓకే, 1 0 తర్వాత 1 స్టార్ట్ చేద్దాం. 1 to 5 1, 5 కదమ్మా. ఇది x కోఆర్డినేట్ లో ఇది 1,
5 వచ్చి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ 2 7. 2 is here on x axis and 7 on y axis. Okay, next -1. -1 to 1. -1 ఏమో x axis మీద తీసుకొని 1 ఇక్కడ y axis మీద. అలాగే -2 -1. -2 x axis మీద, అలాగే -1 y axis మీద, అంటే ఈ పాయింట్. ఓకే, this represents a straight line కదా, స్ట్రైట్ లైన్. మనకి ఇక్కడ ఆ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది x యాక్సిస్ ని. ఆ పాయింట్ ఏదైతే అవుతుందో మనం గ్రాఫ్ మీద గీసుకున్నప్పుడు ఇది 1.5 ఎంత వస్తుంది, -1.5 వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు సాల్వ్ చేసుకున్నారనుకోండి, y is equal to 2x plus 3 కదా. మనం ఎప్పుడైనా 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, 2x plus 3 ని ఈక్వల్ టు 0 చేయాలి. 2x is equal to -3, x is equal to -3/2. -3/2 అంటే ఎంత వస్తుంది, -1.5. మనకి వచ్చిన ఆన్సర్ అలాగే దీనికి ఈక్వల్ అయింది అనుకోండి, మనకు వచ్చిన గ్రాఫ్ కరెక్ట్ అన్నమాట. ఓకేనా. లీనియర్ పాలినామియల్ ఎటువంటి కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ రిప్రజెంట్స్ అ స్ట్రైట్ లైన్. ఇట్ రిప్రజెంట్స్ అ straight line which cuts the x-axis at one point. That one point will be the zero of the polynomial or the root of that linear polynomial అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం. ఓకేనా. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. While you are drawing the graph, you have to write the scale. That is the most important point what we have to do while doing the graph. Okay, graphical representation of a quadratic polynomial. Quadratic polynomial general form ela untundi, ax square plus bx plus c అనే ఫామ్ లో ఉంటుంది కదమ్మా జనరల్ ఫామ్. ఓకే, సపోజ్ మనకి ఏం తెలుసు ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ షుడ్ నాట్ బి 0. ఏ షుడ్ నాట్ బి 0. ఇది యూ షేప్ కర్వ్ ని రిప్రజెంట్ చేస్తుంది. యూ షేప్ కర్వ్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ అ పారాబోలా. ఇట్ రిప్రజెంట్స్ అ పారాబోలా. పారాబోలాలో 2 టైప్స్ ఉంటుంది, అప్వర్డ్ ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. ఈ చేస్తుందా, అదే అప్వర్డ్ పారాబోలా రిప్రజెంట్ చేస్తుందా, డౌన్వర్డ్ పారాబోలా రిప్రజెంట్ చేస్తుందా అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ముందు ఉంది కదా, ఏ ఉంది కదా. సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ a greater than 0, it represents a parabola which is upward anamata. Okay, suppose when you are having a less than 0, it represents a parabola which is downward. Okay, ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇది ఎలా ఉంది, స్మైల్ ఇలా ఉంది. It represents a downward parabola. Means a greater than 0 అయినప్పుడు ఇది స్మైల్ చేస్తుంది కదా, స్మైలింగ్ కదా. It is frowning or crying. ఇది upward parabola అంటే పారాబోలా ఇలా ఉంటుంది. ఇది డౌన్వర్డ్ పారాబోలా when a is less than 0. When a is less than 0 కదమ్మా. ఈ కోఎఫిషియంట్ ఉంటుంది కదా ఎక్స్ స్క్వేర్ పక్కన కోఎఫిషియంట్, ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఇట్ రిప్రజెంట్స్ అన్ అప్వర్డ్ పారాబోలా. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0 ఇట్ రిప్రజెంట్స్ అ డౌన్వర్డ్ పారాబోలా. ఆ కండిషన్ గుర్తుండాలి. ఓకేనా. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని గ్రాఫ్ గీద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ చూద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదమ్మా. ఇప్పుడు మనం ఒక పారాబోలా తీసుకున్నప్పుడు ఇట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్. ఇఫ్ ఇట్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ 2 పాయింట్స్ కనుక కట్ అయిందంటే పారాబోలా, దెన్ ద పాలినామియల్ విల్ హ్యావ్ 2 రూట్స్ ఉంటాయి. ఓకే,
అలాగే డౌన్వర్డ్ పారాబోలాలో కూడా అంతే. If it cuts the x-axis, these points will be the roots or the zeros of the polynomial. If the parabola cuts at only single point touching the x-axis, ఇది టచ్ అయితే మాత్రమే వెళ్తుంది, that will be the one root. అదే డబుల్ రూట్ అవుతుంది. ఈ సింగిల్ రూట్ అండ్ ద సింగిల్ రూట్ విల్ బి ఈక్వల్. మనకి 2 రూట్స్ ఉండాలి కదా, x² ax² ప్లస్ bx ప్లస్ c కదా. ఇది మనకి డిగ్రీ 2 ఉన్నప్పుడు 2 రూట్స్ ఉండాలి. దీనికి 2 రూట్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, when we are drawing the downward parabola also, it will be like this. It will have only one root. Okay, if the parabola does not intersect the x-axis, x-axis asla intersect avakunda velindi ante a parabola, those roots will be imaginary roots anamata. Our roots exist avu, those will be imaginary roots. The roots will be imaginary roots. Ee upward parabola lo aina ante, downward parabola lo aina ante. Okay na? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. If the parabola intersects the x-axis at 2 points, then it will have 2 roots, both for upward and downward. For the parabola which touches the x-axis at only single point, those roots will be equal. 2 roots ఉంటాయి, ఆ 2 roots ఈక్వల్ అన్నమాట. ఓకే, డౌన్వర్డ్ పారాబోలాలో కూడా సేమ్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, if the parabola doesn't touch the x-axis, so even for upward or the downward, those roots will be imaginary roots. Those roots does not exist anamata. Okay, example తీసుకొని చేద్దామా. Suppose the given polynomial is y is equal to x² minus x minus 6 అనే ఒక quadratic polynomial ఉంది. Firstly, what we have to do? We have to draw a table by putting values to these variables. Firstly, what we have to write? We have to give values to x. ఓకే, x కి వాల్యూ ఇస్తాం కాబట్టి ఫస్ట్ x రాసుకోవాలి. దెన్ మనకి ఏముంది ఇక్కడ, x² అనే వేరియబుల్ ఉంది కాబట్టి x². నెక్స్ట్ మైనస్ x మైనస్ 6. ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది, y వస్తుంది కాబట్టి y కూడా ఇక్కడ రాద్దాం. y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 6. నెక్స్ట్ x ఉంది, y ఉంది కాబట్టి కోఆర్డినేట్ సిస్టమ్ లో రాయాలి x, y. ఓకే, ఫస్ట్లీ మన 0 తో స్టార్ట్ చేయాలి. 0 1 2 3 -1 -2 -3. ఓకే, 0 ప్లస్ x² అంటే ఏంటి, ఫస్ట్ x² అంటే x ని స్క్వేర్ చేయాలి, అంటే -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 9. ఇది -2 హోల్ స్క్వేర్ అంటే 4. -1 హోల్ స్క్వేర్ ఇస్ 1. 0 1 స్క్వేర్ అంటే 1. 2 స్క్వేర్ అంటే 4. 3 స్క్వేర్ ఇస్ 9. ఓకే నాన్న. నెక్స్ట్ కమ్స్ మైనస్ ఎక్స్. x² తర్వాత మైనస్ x కదా. మైనస్ ఎక్స్ ఎంత అంటే x కి ముందు మైనస్ పెట్టాలి. -(-3) అంటే +3. -2 ఇంటూ మైనస్ ఇంటూ -2. మైనస్ ఇంటూ మైనస్ అంటే ఇలా చూడండి, మైనస్ ఇంటూ -2 అవుతుంది కదా. ఇది ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ +2. ఓకే, ఇది +2. మైనస్ ఇంటూ -1 అంటే 1.
0. Okay, -1, -2, -3, -6. యాక్చువల్గా అలా రాసుకోవాలి. -6 మనం ఏం చేయలేం కదా, అది కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు x² - x - 6. x² - x - 6 ఈ మూడు కాన్సిక్యూటివ్ గా ప్లస్ చేయండి. 9 + 3 ఎంత? 12. 12 - 6 అంటే ఎంత? 6. ఓకే, 4 + 2 is 6. 6 - 6. Once wait, Nana. Okay, 4 + 2 is 6. 6 - 6 is equal to 0. 1 + 1 is 2. 2 - 6 is -4. 0 + 0 is 0 and -6 is -6. Okay, 1 - 1 is 0 and 0 - 6 is -6. And 4 - 2 is 2 and 2 - 6 is -4. Okay, 9 - 3 is 6. 6 - 6 is 0. Now we have to write it in a coordinate form. Okay, first we have to write the x coordinate and then the y coordinate. -3, 6, -2, 0, -1, -4, 0, -6, 1, -6, 2, -4, 3, 3, 0. Okay, now we have to draw the graph for this coordinate form. Now we have to represent this coordinate form in the graph. Zero, 1, 2, 3, 4, 5, 6, 7. -1, -2, -3, -4 and -5. Okay, 1, 2, 3, 4, 5, 6 and 7. -1, -2, -3, -4, -5, -6 and -7. Okay, first is -3, 6. -3 is here. -3 we have to see it on the x-axis. First coordinate should be shown on the x-axis. Nana, -3 is here and 6 is here. Intersection of -3 and 6 is, next one is -2, 0. -2 is here and 0 is also here. It forms on the x-axis. X-axis another point aindi. Okay, -1, -4, -1 and -4. It is here. -1 and -4 and 0, -6. 0 meeda -6. 0 ఇది x-axis మీద, -6 y-axis మీద. Okay, next one 1, -6. 1, -6. 1 is on the x-axis and -6 on the y-axis. And 2, -4. 2, -4 here. And 3, 0. 3, 0. 3 on the x-axis, y-axis మీద 0 కాబట్టి ఇక్కడ ఉంటుంది. When we draw a freehand curve, okay, Nana, it represents a parabola. Idi eటువంటి parabola? Upward or downward? It is an upward parabola. The roots are, మనకి ఈ parabola ఎక్కడైతే intersect అయ్యిందో -2 దగ్గర 3 దగ్గర intersect అయింది కాబట్టి -2 and 3 are the roots of the quadratic polynomial x² - x - 6. When we solve this one, x² - x - 6 ని solve చేసినట్లయితే ఈ -x ని ఎలా రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి.
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ని ఈ మైనస్ ఎక్స్ ని 2 టర్మ్స్ కింద స్ప్లిట్ చేయాలి. దోస్ 2 టర్మ్స్ వెన్ వి మల్టిప్లై దట్ వన్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 6 అన్నమాట. -6 కి ఈక్వల్ అవ్వాలి. అది ఎలా అవుతుంది? -3x ప్లస్ 2x -6 is equal to 0. ఓకే, is equal to 0. ఇప్పుడు చూడండి అమ్మ, -x అయింది, -3 ప్లస్ 2 ఎంత అవుతుంది? -1 అవుతుంది. కాబట్టి ఇది వచ్చింది. -3 ఇంటూ ప్లస్ 2, -3 ఇంటూ ప్లస్ 2 ఎంత అవుతుంది? -6 అవుతుంది. When we add those two terms, we should get -1, and when we multiply these two terms, we should get -6. Okay, when we take out x as common from this, x minus 3 plus 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ కూడా x minus 3 ఫ్యాక్టర్ గా వస్తుంది. Now we have x plus 2 into x minus 3 is equal to 0. Either x plus 2 is 0 or x minus 3 is equal to 0. x is equal to -2 అని, x is equal to 3 గాను వచ్చింది. ఓకే, కాబట్టి -2, 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ మనం చేసింది గ్రాఫ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇటువంటిదే, జస్ట్ సైన్స్ మార్చి ఆ పారాబోలా ఎలా అప్వర్డ్ వస్తుందో డౌన్వర్డ్ వస్తుందో చూద్దాం. ఓకేనా? Now we'll take the polynomial, quadratic polynomial y is equal to 6 minus x minus x square. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ax square plus bx plus c అనేది జనరల్ ఫామ్ కదా. ఇక్కడ a అనేది మైనస్ అంటే నెగటివ్ గా ఉంది, a is less than 0 గా ఉంది కదా. a is less than 0 అంటే which type of parabola does it represent? It represents a parabola which is inverted in shape కదా. కాబట్టి మనకి దీని గ్రాఫ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డ్రా టేబుల్. మాక్సిమం అమ్మ ఇటువైపు పాజిటివ్ నెంబర్స్ వచ్చి 1, 2, 3 వీలుంటే 4 వరకు, అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు గ్రాఫ్ గీసుకున్నప్పుడు. ఓకేనా? ఓకే నాన్న, ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ద వేరియబుల్ యాజ్ ఎక్స్. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాడు. ఫస్ట్ మనం 0తో స్టార్ట్ చేయాలి. 0, 1, 2, 3. నెగిటివ్ వాల్యూస్ ఆన్ దిస్ సైడ్ -1, -2 and -3. Coming to this polynomial, what we have? 6 first. 6 we'll write. Then -x. Then -x square. Then -x square. Okay. 6 అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ని అలా రాసుకోండి. -x అంటే ఇక్కడ ఏంటి? x ముందు మైనస్ సైన్, మైనస్ బిఫోర్ ఎవ్రీ సైన్ చేంజెస్, ఆ సైన్ ని చేంజ్ చేస్తుంది కదా. -3 అంటే +3 అవుతుంది. -2 +2, 1, 0, -1 అవుతుంది. ఇది -2 and -3 -x స్క్వేర్ కదా. ఇప్పుడు x స్క్వేర్ చేసినప్పుడు -3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ ఉంది కాబట్టి -9 అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది -x స్క్వేర్ కదా. మైనస్ అంటే -3 హోల్ స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. మైనస్ మనకి ముందు ఉంది యాక్చువల్ గా, కాబట్టి ఇది -9 అవుతుంది. ఓకేనా?
-9 ఇది వచ్చి -2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఉంది కాబట్టి -4 -1 హోల్ స్క్వేర్ అంటే 1 -1 ఉంది కాబట్టి -1 0 కదా. నెక్స్ట్ 1 కి స్క్వేర్ చేసినప్పుడు 1 కి స్క్వేర్ చేసి మరి అయినా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 అండ్ 2 కి స్క్వేర్ చేసినప్పుడు 4 అండ్ -4 ఇక్కడ అలాగే 3 కి స్క్వేర్ చేస్తే 9 అండ్ -9. మనం ఇప్పుడు యాక్చువల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, y రావాలి మనకి. y is equal to 6 minus x minus x square ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అంటే ఈ 3 టర్మ్స్ కాన్సిక్యూటివ్ గా యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, 6 plus 3 is 9, 9 minus 9 is 0, 6 plus 2 is 8, 8 minus 4 is 4, 6 plus 1 is 7 and 7 minus 1 is 6, 6 minus 0 is 6, 6 minus 1 minus 1, 6 minus 2 అనొచ్చు, 6 minus 2 is 4. ఓకేనా, 6 minus 2 is 6 లోంచి 2 తీసేస్తే 4, 4 minus 4 is 0 and 6 minus 3 అంటే 6 minus 3 is 3 and 3 minus 9 is -6. ఓకే, ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ లో రాయాలి x, y. First you have to write the x coordinate -3, 0, -2, 4, -1, 6 and 0, 6 and 1, 4, 2, 0 and 3, -6. Okay na. Now we have to draw a graph for this one. 0, 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, -4, 1, 2, 3, 4, 5 and 6, -1, -2, -3, -4, -5 and -6. Okay, firstly -3, 0, -3 on x-axis and 0 on the y-axis అంటే ఇక్కడ ఈ పాయింట్. Okay, next one -2, 4, -2 and 4, 4 is on the positive side కదా, positive side of y-axis అంటే ఇటువైపు ఉంటుంది, -4 and -2, 4 అంటే ఇక్కడ intersection of -2 and 4. ఓకే, -1 and 6, -1, 6 అంటే ఇక్కడ 0, 6, 0 and 6 it is here. 1, 4, 1, 4 అంటే ఇక్కడ. ఓకే నాన్న, 2, 0, 2 on the x-axis and 0 on the y-axis అంటే ఇక్కడ వస్తుంది. 3, -6, 3 and 6 is here. Okay, when you draw a freehand curve for this, it represents a parabola which is inverted in shape. Okay, which is inverted in shape. ఇది మనకి ఎలాంటి పారాబోలా వచ్చింది, మనకి a less than 0 కదా. ఇక్కడ a అనేది ఎలా ఉంది, టర్మ్ యొక్క కోఎఫిషియంట్ -1 కదా, -1 అనేది less than 0 కాబట్టి ఇది ఎలాంటి పారాబోలా రిప్రజెంట్ చేసింది, ఇట్ రిప్రజెంట్స్ అ పారాబోలా విచ్ ఇస్ ఇన్వర్టెడ్ ఇన్ షేప్ కదా. సపోజ్ మనకి a గ్రేటర్ దాన్ 0, ఇందాక తీసుకున్న గ్రాఫ్ లో a అనేది పాజిటివ్ గా ఉంది కాబట్టి మనకి అది గ్రేటర్ దాన్ 0 కదా, ఎవ్రీ పాజిటివ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇట్ రిప్రజెంటెడ్ అ పారాబోలా విచ్ ఇస్ అప్వర్డ్ లో ఉన్న పారాబోలాని రిప్రజెంట్ చేసింది. ఓకేనా, మహేంద్ర Am I having any doubts? Next exercise start చేద్దాము. ఓకేనా, exercise next. Is it clear all of you? No doubt, ma'am. అమ్మ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ఎక్సర్సైజ్ 3.2 ఉంది మనకి. నెక్స్ట్ క్లాస్ లో ఆ 3.2 కంప్లీట్ చేద్దాం. ఓకేనా? Okay, madam. If anyone is having doubts, ask me now. No, madam. No doubt, madam.
నేను క్వశ్చన్ అడగను అయితే ఎస్ మేడం. జనరల్ ఫార్మ్ ఆఫ్ అ లీనియర్ ఈక్వేషన్. పేజెస్ తిప్పి చెప్తున్నారా? ax plus ax plus b is not equal to 0 madam. Okay, which type of curve does it represent? Straight linear స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ ఎక్కడైతే x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ వచ్చి 0 ఆఫ్ ది పాలినామియల్ ఆర్ ద రూట్. దానికి ఆన్సర్ సొల్యూషన్ వచ్చేది ఆ x యాక్సిస్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ మాత్రమే. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ax square plus bx plus c madam, and a is not equal to 0 madam. అక్కడ బేసిక్ కండిషన్ ఏంటమ్మా? a should not be 0. a is not equal to 0. 0. Which type of curve does the quadratic equation represent? Parabola shape. Parabola. Upward parabola, downward parabola. Upward Upward parabola ne represent చేస్తుందా? No madam, రెండు వస్తాయి. టూ టైప్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనకి ax² + bx + c లో a అనేది పాజిటివ్ నెంబర్ అయింది అనుకోండి, దట్ రిప్రజెంట్స్ upward parabola. a less than 0 అయింది అనుకోండి, ఇట్ రిప్రజెంట్స్ a parabola which is inverted in shape. Okay, cubic polynomial లో ఎన్ని రూట్స్ వస్తాయి? 3 roots madam. 3 roots madam. అవి ఎక్కడ రూట్స్ అని చెప్పొచ్చు? ఒక గ్రాఫ్ మీద గీసినట్లయితే ఎక్కడ రూట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పొచ్చు మనం? Intersection place లో madam. x యాక్సిస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తాయో ఆ ఇంటర్సెక్ట్ చేసిన ప్లేసెస్ లో మాత్రమే మనకి ఆ సొల్యూషన్స్ అనేది వస్తాయి. ఇప్పుడు సపోజ్ మన క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నా కూడా ఏ ప్లేస్ లో x యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ మాత్రమే సొల్యూషన్స్ అవుతాయి. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే నాన్న? ఇప్పుడు సపోజ్ నేను ఒక పాలినామియల్ ఇచ్చాను, 3x అనే ఒక పాలినామియల్ ఇచ్చాను. ఎన్ని జీరోస్ ఉంటాయి ఆ పాలినామియల్ కి? అంటే ఎన్ని రూట్స్ రాగలరు దానికి? అక్కడెక్కడ చెప్పలేదు నేను. లీనియర్ పాలినామియల్ కి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి అని అడుగుతున్నాను. లీనియర్ పాలినామియల్ కి ఎన్ని వన్. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 సొల్యూషన్స్ వస్తాయి. చూడండి అమ్మా, ఇక్కడ మా క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 సొల్యూషన్స్ వస్తాయి. x యాక్సిస్ దగ్గర ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది? 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది